రాజ్యలక్ష్మమ్మ ఉగ్రావతారం చల్లబడ్డాక ఆవిడకు కాస్త దూరంలోనే అటు ఇటు తెచ్చాడుతున్నాడు కృష్ణ. అది చూసి ఆవిడ నవ్వుకునే "హిలారా" అని పిలిచింది మనవణ్ణి. నెమ్మదిగా ఆవిడ దగ్గరకు వెళ్ళాడు. ఏమైనా చెప్పాలా అంది రాజ్యలక్ష్మమ్మ. అవును మామ, పార్వతి గురించే అన్నాడు. రాజ్యలక్ష్మమ్మ ముఖంలో ప్రసన్నత మాయమైంది. లక్ష్మీదేవి తప్పులేదు, పార్వతిదే తప్పు. లక్ష్మి పార్వతి ఇద్దరూ సమానమేనంటావా? నువ్వు కాదంది నేను అవునని ఎందుకంటాను? నేను చెప్పేది వేరు. చెప్పేదేదో త్వరగా చెప్పు విసుగ్గా అంది రాజలక్ష్మమ్మ. లక్ష్మి స్కూల్లో చేరినప్పటినుంచి దీని చదువు మరీ తగ్గిపోయింది. దాని చేత పుస్తకాలు మోయించుకోమను, పనులు చేయించుకోమను, ఎవరూ వద్దనరు. కానీ దీని వరస నాకు నచ్చలేదు. ఇప్పుడు దీని హోంవర్క్ అంతా లక్ష్మి చేస్తోంది. అందువల్ల నష్టం ఎవరికంటావు? రాజ్యలక్ష్మమ్మ బురుకుటి ముడతలు పడింది. నిజమా? అవును మామ, కావాలంటే పార్వతి పుస్తకాలు చూడు, అందులో దాని చేతిరాత ఉండదు అన్నాడు కృష్ణ. అది సరే, నీకు ఈ విషయం ఎలా తెలిసింది? మామ దగ్గర నుంచి ఈ ప్రశ్న వస్తుందని కృష్ణ అనుకోలేదు. ఎలా తెలిసిందంటే అంటూ నీళ్లు నమిలాడు. ఈ విషయం అతనికి లక్ష్మి ద్వారానే తెలిసింది. పార్వతిని మందలించి చూసి పని జరకపోగా లక్ష్మికి చీవాట్లు తప్పించడం కోసం చాలా పర్యాయాలు అతను పార్వతి హోంవర్క్ చేసి పెట్టాడు. ఒక విధంగా ఈ హోంవర్క్ భారం అతనికే తగులుతుంది. లక్ష్మి ద్వారా తనకి ఈ విషయం తెలిసిందంటే మామ ఏమనుకుంటుందోనని అతను భయపడుతున్నాడు. చెప్పు, ఎలా తెలిసింది అంది రాజ్యలక్ష్మమ్మ. పార్వతి చెప్పింది. పార్వతి ఎందుకు చెబుతుంది? లక్ష్మి చెప్పుంటుంది, అవునా అంది రాజ్యలక్ష్మమ్మ. కృష్ణ మాట్లాడలేదు. నీ చెల్లాయి మీద పరాయి పిల్ల నీ దగ్గర నేరం చెప్పే స్థితికి వచ్చింది. అది వినే స్థితికి నువ్వు దిగజారావు. ఎక్కడికి పోతుందిరా రాజ్యలక్ష్మమ్మ వంశం అందావిడ బాధగా. లక్ష్మి నాకు చెప్పలేదు, నేనే చూశాను. ఈ మధ్య అన్ని రోజులు లక్ష్మి కష్టపడి హోంవర్క్ చేస్తుంటే పార్వతి కాళ్లు బారజాపుకుని బొమ్మల పుస్తకాలు చూసుకుంటోంది. ఇద్దరూ ఒకే క్లాస్ కదా, ఈ తేడా ఎలా వచ్చిందని అనుమానం వచ్చి చూస్తే సంగతి తెలిసింది. ఇలాగైతే దాని చదువు ఎలాగొస్తుంది? అది నా బాధ. పెద్ద మొనగాడు బయలుదేరాడు బాధపడ్డానికి. పార్వతి ఎవరు? రాజ్యలక్ష్మమ్మ మనవరాలు. దానికి చదువెందుకు? చదివి ట్రైనింగులకు వెళుతుందా? ఉద్యోగాలు చేసి ఊళ్ళు వెళ్తుందా? అక్షర జ్ఞానం కోసం చదువుకుంటోంది. బొళ్ళో అంటావా? రాజ్యలక్ష్మమ్మ మనవరాల్ని పరీక్షల్లో ఫెయిల్ చేసే మేస్టార్ ఇంకా పుట్టలేదు. స్కూల్ ఫైనల్ దాకా అది ఎలాగో వస్తుంది. ఈలోగా పెళ్లి చేసేస్తాం. ఒకవేళ చేయలేకపోయినా స్కూల్ ఫైనల్ చదివిందని చెప్పుకుంటాం. ఈ మాత్రం దానికి నువ్వింత ఆర్భాటం చేయనవసరం లేదు. వెళ్ళు, నేను చూసుకుంటాను అంది తిరస్కారంగా రాజ్యలక్ష్మమ్మ. ఏం మాట్లాడాలో తోచక కృష్ణ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయాక రాజ్యలక్ష్మమ్మ పార్వతిని పిలిచి, నేను అడిగిన దానికి బదులు చెప్పకుండా విను. ఈ రోజు నుంచి నీ హోంవర్క్ నువ్వే చేసుకోవాలి. లక్ష్మీ చేత చేయించావంటే తాట ఒలిపించేస్తాను, నా సంగతి తెలుసుగా అంది. ఆవిడ కొంట్లో బాగాలేదట, మనవణ్ణి చూడాలని ఒకటే తప్పించిపోతుందట. ఒకసారి పంపించమని ఉత్తరం రాశారమ్మా అన్నాడు రాఘవేంద్రరావు. బాగుంది వేదవసంత. రోగం వచ్చినప్పుడల్లా చూడ్డానికి వెళితే యువతల వాళ్ళ చదువులు ఏమవుతాయి? చదువు విలువ తెలియని మనుషులు అలాగే అంటారు, మనం పట్టించుకోనక్కర్లే అంది రాజ్యలక్ష్మమ్మ. రాఘవేంద్రరావుకి ఇంకా ఏదో చెప్పాలనుంది. కానీ తల్లి నిర్ణయం ఖచ్చితంగా చెప్పేయడంతో ఇంకేం మాట్లాడాలో అతనికి అర్థం కావడం లేదు. రాఘవేంద్రరావు అత్తగారు జానకమ్మ. ఆవిడ జానకీదేవిలాగే అష్టకష్టాలు పడింది. ఆవిడ ఆస్తిపరురాలే గాని ఆవిడకు మగ సంతతి లేదు. కూతుళ్ళిద్దరి పెళ్లిళ్ళు అయ్యాక భర్త పోయాడు. ఆవిడకు మగదక్షత లేదు, వ్యవహార దక్షత లేదు, మనసు మాత్రం వెన్నలాంటిది. జానకమ్మ గారింటి పద్ధతులు వేరు. సుఖంగా తినగలిగినంత తిని ఉన్నంతలో 10 మందికింత పెట్టడమే కాని దర్జాలు పొటోటోపాలు ఆ ఇంట లేవు. ఎవరైనా రాజ్యలక్ష్మమ్మ ఇంట అడుగు పెట్టగానే వారు గొప్ప జమీందారులన్న అనుభూతి కలుగుతుంది. జానకమ్మ ఇంట అడుగు పెట్టగానే వారు సామాన్యులు అనిపిస్తుంది. అందులోనూ రాజ్యలక్ష్మమ్మ ఇల్లు చూసి జానకమ్మ ఇల్లు చూస్తే రాజుని చూసిన కళ్ళతో మొగుణ్ణి చూసినట్లుంటుంది. భర్త పోయాక ఆవిడకు పెత్తనం సరిగ్గా చేతకాక చాలా ఆస్తి పోగొట్టుకుందావిడ. ఆవిడ చూస్తే రాజ్యలక్ష్మమ్మకు ఏహే భావం. వివాహమైనప్పటి నుంచి కూడా ఆవిడ వియ్యపురాల్ని ఎన్నడూ సమాన ఫాయాలో చూడలేదు. జానకమ్మ తన ఇంటికొచ్చి తన బంధువుగా అందరికీ పరిచయం కావడాన్ని ఆవిడ అవమానంగా భావించేది. 1-2 పర్యాయాలు వచ్చి వెళ్ళాక జానకమ్మకు రాజ్యలక్ష్మమ్మ సంగతి అర్థమైపోగా రాకపోకలు తగ్గించేసింది. కూతురిని కూడా ఎక్కువ పర్యాయాలు పుట్టింటికి రప్పించుకునే అవకాశం ఆవిడకు లేకుండా పోయింది. అత్తింట్లో కాస్త స్థిరపడ్డాక మీనాక్షి దెబ్బలాడి అప్పుడప్పుడు పుట్టింటికి పోతుండడం మొదలుపెట్టింది. కానీ మొదట్లో పండగలు కూడా పుట్టింటికి వెళ్ళలేకపోయిందామె. పండక్కి అల్లుడికి కూతురికి వియ్యపురాలకి ఖరీదైన బట్టలు కొని ఎవరి ద్వారానో పంపుతుండేది జానకమ్మ. తను స్వయంగా వెళ్ళిస్తే రాజ్యలక్ష్మమ్మకు నచ్చదని ఆవిడకు తెలుసు.
మీనాక్షిని మొదటి 3 పర్యాయాలు పురిటికి పుట్టింటికి పంపలేదు రాజ్యలక్ష్మమ్మ. 4గో పర్యాయం మాత్రం తను దెబ్బలాడి పుట్టింటికి వెళ్ళిపోయింది మీనాక్షి. అందుకింట్లో పెద్ద గొడవైపోయింది. పెళ్ళాన్ని వదిలేయమని కొడుక్కి సలహా కూడా ఇచ్చింది. ఆ ఆవేశంలో రాజ్యలక్ష్మమ్మ. వదిలేసినా వదిలేయకపోయినా రాఘవేంద్రరావు మాత్రం పెళ్ళం అక్కడున్న రోజులు అత్తింటి గడప కూడా తొక్కలేదు. మీనాక్షికి పురుడు సులువుగా రాలేదు. ఆపరేషన్ చేసి బిడ్డను తీశారు. బిడ్డ దక్కలేదు. అతి కష్టం మీద మీనాక్షి ప్రాణాలు దక్కాయి. కానీ మరి బిడ్డలు పుట్టకుండా ఆపరేషన్ చేశారు ఆమెకు. కోడలు చచ్చి బ్రతికిందని తెలిసాక రాజ్యలక్ష్మమ్మ స్వయంగా వెళ్లి చూసి తనింటికి తెచ్చేసుకుంది. మామూలు మనిషి అయ్యే వరకు ఆవిడే స్వయంగా కోడలికి సేవలు చేసింది. ఒకసారి లేచి తిరగడం మొదలుపెట్టాక ఆవిడ తన మనసులోని అక్కసునంతా బయట పెట్టుకుంది. అది దరిద్రపుగొట్టిల్లు. నువ్వు రాజ్యలక్ష్మమ్మ కోడలివి. అలాంటి చోటుకి నిన్ను పంపకపోవడానికి కారణం ఎప్పటికైనా తెలిసిందా? నా దగ్గర 3 పురుళ్ళు పోసుకున్నావు. నిక్షేపంలో జరిగాయి. అమ్మంటూ అక్కడికి వెళ్ళావు. బిడ్డ దక్కలేదు. మరి బిడ్డలు కలిగే యోగం కూడా పోయింది. ఈ మాటలు మీనాక్షికి ములుకుల్లా తోచినా ఏమీ అనలేకపోయింది. భగవంతుడు కూడా అత్తగారి పక్షమే వహించాడు అనిపించింది ఆమెకి. జరగవలసింది ఎక్కడైనా తప్పదు. కానీ తన మూలంగా తల్లికి చెడపేరొచ్చింది. రాజ్యలక్ష్మి అన్న మాటలు జానకమ్మ దాకా వెళ్ళాయి. ఆవిడ ఎంతో బాధపడింది. అయితే జానకమ్మ పద్ధతి వేరు. ఎదుటివారి మనసు నొప్పించడం కానీ, ఎదుటివారిలో తప్పులు ఎన్నడం కానీ ఆవిడ మనస్తత్వానికి సరిపడదు. ఒకళ్ళంటే పడ్డమే కాని వాదనకు దిగడం, దెబ్బలాట పెట్టుకోవడం ఆవిడకు నచ్చదు. అందువల్లనే రాజ్యలక్ష్మమ్మ ఏహేభావాన్ని కూడా సహించగలిగింది, క్షమించగలిగింది. అయినా ఆడపిల్లనిచ్చుకున్నాక అంతకంటే చేయగలిగింది మాత్రం ఏముంది అనేది ఆవిడ. ఎవరైనా తనను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తే మనమలకావిడ ప్రతి పండక్కు బట్టలో బొమ్మలో బహుమతిగా పంపేది. అన్నింటికీ రాజ్యలక్ష్మమ్మ ఏవో పేర్లు పెట్టేది. ఒక పండక్కు జానకమ్మ కృష్ణ కోసం పొడుగులాగును పంపితే, ఇలాంటి బట్టలు వేసుకుంటే పిల్లాడికి దిష్టి తగులుతుందనైనా తెలీదు, అదేం మనిషో అని విసుక్కుని కత్తిపీటతో ఆ లాగును సగానికి కోసేసి నిక్కరుగా తయారు చేయించింది రాజ్యలక్ష్మమ్మ. జానకమ్మను ఆడిపోసుకునేందుకు కారణమేమిటో మీనాక్షికి తెలీదు. జానకమ్మకు తెలీదు. ఆఖరికి రాజ్యలక్ష్మికి కూడా తెలీదు. మధ్యవర్తుల ద్వారా మంచి సంబంధమని గ్రహించి ఈ పెళ్లి స్థిరపరిచింది రాజ్యలక్ష్మమ్మ. పెళ్లిలో అన్ని మర్యాదలు బాగానే జరిగినా ఆడపెళ్లివారి తీరుతెన్నులు ఆవిడకి నచ్చలేదు. అదిగాక మగపిల్లవాడి తల్లిగా గౌరవాన్ని అందుకోవడం అదే ఆవిడకు ప్రథమం. స్వతహాగా అహంకారి. తన పద్ధతులతో పోల్చుకుని వియ్యపురాలను సామాన్యురాలుగాను తను మహారాణిగాను భావించుకుందావిడ. అది అలాగుంటే రెండో కొడుకు వివాహంలో ఆవిడ అహంకారవంతగా సాగలేదు. కృష్ణారావు అత్తగారు మాట పడదు సరికదా, నోటితోనూ చేత్తోనూ కూడా మగవాళ్లకు సమాధానం చెప్పగల సమర్థురాలిగా ఆవిడకు పేరుంది. వీటి కారణంగా రాజ్యలక్ష్మమ్మ ఆవిడితో తలపడ్డానికి ప్రయత్నించలేదు. ఆవిడ చేతిలో అవమానపడితే తన హోదా దెబ్బతింటుందని రాజ్యలక్ష్మమ్మ భయపడింది. ఆ తర్వాత 3వ కొడుకు పెళ్లి సమయానికి ఆవిడకు వయసు, అనుభవం పెరిగాయి. తర్వాత కూతురు పెళ్లి కూడా జరిగింది. జీవితం అంటే ఏంటో ఆవిడకు అవగాహన పెరిగింది. మనుషులను, మనస్తత్వాలను అర్థం చేసుకుని ఆకలింపు చేసుకోగలుగుతుంది ఆవిడ. ఎటొచ్చి మొదట్లో లోకువైన జానకమ్మగారి పట్ల ఏహభావం మాత్రం ఆవిడలో అలాగే ఉండిపోయింది. ఆ ఏహ్యభావాన్ని తరచుగా కోడల ముందే ప్రదర్శించి తృప్తి పడుతుంటుంది ఆవిడ. కృష్ణ తన వద్ద ఉండడం మొదలయ్యాక ఆవిడ మనవడిలో ఈ రకమైన ఏహ్యభావాన్ని ప్రవేశపెట్టడానికి ప్రయత్నించేది. అయితే కృష్ణ మనస్తత్వం వేరు. అతను ఒక విషయాన్ని విని ఊరుకునే రకం కాదు. సాగదీసి అటు ఇటు ప్రశ్నలు వేసే రకం. అన్ని వైపుల నుంచి ఒక విషయాన్ని ఆలోచించడం అతనికి చిన్నప్పటి నుంచి అలవాటు. తల్లితో పాటు అతను అమ్మమ్మగారింటికి వెళుతుండేవాడు. జానకమ్మ అదృష్టం కొద్దీ రెండో అల్లుడు మంచివాడు దొరికాడు. ఇల్లరికం కాకపోయినా ఉద్యోగరీత్యా అతను ఆవిడ ఉంటున్న ఇంట్లోనే ఉంటున్నాడు. అత్తగారిని అతడు గౌరవిస్తాడు. భార్య మాట వేదవాక్ అతనికి. రెండో కూతురికి తల్లంటే అంతులేని అభిమానం. ఈ కారణంగా జానకమ్మ జీవితం సుఖంగానే వెళ్ళిపోతుంది. కృష్ణ వచ్చినప్పుడల్లా అతనికి ఆ ఇంట ఊపిరి తిప్పుకోలేనంత ఆదరణ లభించేది. ఆ విధంగా అమ్మమ్మంటే అతనికి ఎంతో ఇష్టం ఏర్పడింది. అమ్మమ్మ ఇంట్లో వాతావరణం వేరు. చిన్నపిల్లలు కోరుకునేలాంటి వాతావరణం అది. ఆ ఇంట్లో పెద్దవాళ్ల శాసనాలు లేవు. పిల్లలకు స్వేచ్ఛ ఉంది. తరచుగా తినుబండారాలు చేసి పెడుతుంటారు. కూర్చోబెట్టుకుని కథలు చెబుతుంటారు. సినిమాలకు తీసుకువెళతారు. బొమ్మలు కొని పెడతారు. పిల్లలకు బజారు పని చెప్పరు. అన్నీ పెద్దవాళ్లే చూసుకుంటారు. దొడ్లో తోట పని కూలివాడి చేత చేయిస్తారు. అలవాటు కొద్దీ మీనాక్షి పిల్లలకి ఏమైనా పనులు పురమాయించబోతే ఆడుకునే వయసు వాళ్ళది. వాళ్ళకేమీ పనులు చెప్పొద్దు అనేది జానకమ్మ. రాజ్యలక్ష్మమ్మ ఇంటి నుంచి జానకమ్మ ఇంటికి వెళితే కృష్ణకి బడి నుంచి ఆట స్థలానికి వెళ్లినంత ఆనందంగా ఉండేది. అయితే ఆ విషయాన్ని అతను రాజ్యలక్ష్మమ్మ వద్ద చెప్పేవాడు కాదు. కృష్ణకి ఆశ్చర్యం కలిగించే విషయం ఇంకొకటి ఉంది.
రాజ్యలక్ష్మమ్మ అస్తమానం తనని ఆడిపోస్తోందన్న విషయం జానకమ్మకి తెలుసు. అయినా అమ్మమ్మ మామ గురించి ఒక్క పొల్లు మాట కూడా అందు. ఆవిడది మహారాణి జాతకం. ఆ వైభవం ఆవిడకు జీవితకాలము ఉంటుంది. నేనెక్కడ, ఆవిడెక్కడ? నా కూతురు ఆవిడింట్లో పడ్డం ఒక అదృష్టం. రాజ్యలక్ష్మమ్మ వియ్యపురాలు అనిపించుకోవడం నాకు మహా గౌరవం అంటుండేదావిడ. కృష్ణకిది చాలా ఆశ్చర్యంగా ఉండేది. తనను పొగడతలతో ముంచెత్తే అమ్మమ్మను మామ ఎప్పుడూ తిడుతూనే ఉంటుంది. తనను తిడుతుండే మామను అమ్మమ్మ ఎప్పుడూ పొగుడుతూనే ఉంటుంది. తన కూతురు రాజ్యలక్ష్మమ్మ ఇంటి కోడలు కావడం అదృష్టమని జానకమ్మ అందరితోనూ అంటుండేది. కాని పెద్ద కూతురి జీవితం గురించి ఆవిడికి బెంగగా ఉంటుంది. రెండో దానికి పర్వాలేదు, పెద్దదాని గురించే నా బాధంతా అని ఆవిడ తరచుగా అంటుంటుంది. పెద్ద కూతురు వచ్చినప్పుడల్లా ఆవిడ ఉన్నన్ని రోజులు కంటికి రెప్పలా చూసుకుంటుంది. అది మీనాక్షికి సుఖంగా ఉంటుంది. అందుకే ఆమెకు తరచుగా పుట్టింటికి వెళ్లి రావాలని మనసులో ఉంటుంది. అమ్మమ్మ దగ్గరున్నప్పుడు కృష్ణ మామ గురించి నేరాలేమీ చెప్పడు. అతను అన్నీ మంచిగానే చెబుతాడు. మీనాక్షి అతని చేత అత్తగారి మీద నేరాలు పలికించాలని ప్రయత్నించి విఫలురాలై, ఎలాగైనా ఈ వెధవ వాళ్ళ పక్షమే అమ్మా అనేది. అందులో ముచ్చటే కాని కోపం ఉండేది కాదు. మామ దగ్గర మాత్రం కృష్ణ అమ్మమ్మ గురించి, అక్కడ ఇంటి గురించి చెడుగా చెప్పేవాడు. వాళ్ళకి శుభ్రం లేదనేవాడు, ఓ పద్ధతి లేదనేవాడు. అక్కడ ఒక రోజు ఉండడం కూడా కష్టమని, ఎలాగో ముక్కు మూసుకుని రోజులు గడిపానని అనేవాడు. రాజ్యలక్ష్మమ్మ మహదానంద పడిపోయేది. నాకు తెలుసురా, నా పద్ధతికి అలవాటు పడ్డవాడు ఆ మురికి గుంట్లో ఒక క్షణం కూడా ఉండలేడు అనేది. తల్లి పుట్టింటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు సాయంగా కృష్ణని పంపించేవారు రాఘవేంద్రరావు. రాఘవేంద్రరావు ఎన్నడూ భార్యను పుట్టింట్లో దిగబెట్టలేదు. మొదట్లో మరదలు, తర్వాత కొడుకు మీనాక్షిని పుట్టింటికి తీసుకువెళ్లడం జరుగుతోంది. మధ్యలో ఎప్పుడైనా వెళ్లి ఒక రోజుండి వచ్చేసేవాడు రాఘవేంద్రరావు. ఆ విధంగా అతను తల్లి మెప్పుదల పొందేవాడు ఎప్పుడు. పుట్టింటికి ధవళేశ్వరం మీదగానే వెళ్ళాలి కాబట్టి మీనాక్షి గ్రామం నుంచి ముందు ధవళేశ్వరం వచ్చేది. కృష్ణని పిలిచి, మీ అమ్మతో వెళతావురా అనేది రాజ్యలక్ష్మమ్మ. అతనికి వెళ్లాలనే ఉండేది, కానీ మామను సంతోషపెట్టడం కోసం వెళ్ళను అనేవాడు కృష్ణ. మీనాక్షికి కోపం వచ్చేది. వెధవ, అక్కడున్న 4 రోజులు నవరకాల పిండి వంటలు కిమ్మనకుండా తింటావు. ఇప్పుడు మాత్రం మెహర్బాణీ చేస్తావు. మా అమ్మ దురదృష్టమది, అదేం పెట్టినా చేదు కిందే ఉంటోంది అనేది అత్తగారి ముందే. మనుషులు ఏం తింటున్నారో అన్నది కాదు ముఖ్యం, ఎలా ఉంటున్నారో అన్నది కావాలి. అదే నాకు మీ అమ్మకు తేడా అనేది రాజ్యలక్ష్మమ్మ గర్వాన్ని కోడల వైపు, ఆప్యాయతను మనవడ వైపు వలకబోస్తూ. కృష్ణ వెళ్ళనని పట్టుబడితే రాజ్యలక్ష్మమ్మ అనునయించి అలా అనకూడదు, వెళ్ళిరమ్మని చెప్పేది. తనకిష్టం లేనట్లు బలవంతం మీద ఒప్పుకున్నట్లు నటించేవాడు కృష్ణ. అయితే తనది నటన అని అతను ఎవరికీ చెప్పేవాడు కాదు. అమ్మమ్మకు చెబితే అమ్మకు చెప్పేస్తుంది. అమ్మకు రహస్యం దాచడం తెలీదు, మామ దగ్గర అనేస్తుంది. ఇలా నటించడం కృష్ణకిష్టముండేది కాదు. ఈ విషయంలో అతను బాబాయిని ఆదర్శంగా పెట్టుకున్నాడు. బాబాయ్ సిగరెట్లు కాలుస్తాడు, కానీ పెద్దల ముందు కాల్చడు. తనకు అమ్మమ్మ ఇంటికి వెళ్లాలన్నా అది మామ ముందు చెప్పడు. అమ్మమ్మ ఇంటికి వెళ్లాలనుకోవడం కాల్చడం లాంటి తప్పు కాదు. ఇలాంటి నటన అతను పెళ్లిలో కూడా చూశాడు. పెళ్లి ఆరంభంలో పెళ్లి కొడుకు కాశీ వెళ్ళిపోతానంటాడు. మూట ముల్లే కట్టుకుని గొడుగు వేసుకుని ప్రయాణం కడతాడు. అతన్ని పెళ్లి కూతురు సోదరుడొచ్చి బ్రతిమాలి వెనక్కు తీసుకువెళతాడు. ఇదంతా నటనే, అదో వేడుక. తను ఇష్టం లేదంటూ అమ్మమ్మ ఇంటికి వెళ్లడం ఒక వేడుక. అలాగంటే మామకు పండుగ. తను వెళితే చాలు, అమ్మమ్మకు పండుగ. ఇద్దరినీ సంతోష పెట్టడం కోసం తను నటిస్తున్నాడు. అలాంటి నటన చేయాల్సిన అవసరం అతనికిప్పుడు మళ్లీ వచ్చింది. రాఘవేంద్రరావు విఫలుడయ్యాక మీనాక్షి అత్తగారి వద్దకు వెళ్ళింది. పుట్టింటికి వెళ్లడం గురించి అయితే అబ్బాయితో మాట్లాడమైంది. వెళ్ళి వాడిని అడుగు అంది రాజ్యలక్ష్మమ్మ. ఇందులో ఆయన అడగడానికేముంది అంది మీనాక్షి. వాణ్ణి అడగడానికి లేనప్పుడు నన్ను అడగడానికి మాత్రం ఏముంటుంది? అడగడానికి ఇందులో ఏమీ లేదని నాకు తెలుసు. నేనొచ్చింది అడగడానికి కాదు, చెప్పడానికి అంది మీనాక్షి. రాజ్యలక్ష్మమ్మ దెబ్బతిన్నట్లు కోడల వంక చూసింది. ఏం చెప్పాలనుకుంటున్నావు? చెప్పడానికి ఏం లేదు. పుట్టింటికి వెళ్లే ముందొకసారి మీతో ఆ మాట అనాలి కదా. ఇక్కడ నిన్ను అడ్డు పెట్టేవారు ఎవరున్నారు? వెళ్ళు. కిష్టిగాడిని కూడా తీసుకువెళదామని. వాడి సంగతి నాకు తెలీదు. అయినా వాడికి నేను నీకంటే ఎక్కువ కాదు కదా, నువ్వే అడిగి తీసుకెళ్ళు అంది రాజ్యలక్ష్మమ్మ. మనమడు వెళ్ళనంటాడన్న పూర్తి విశ్వాసం ఆవిడకు ఉంది కాబట్టి ఆ మాట అనగలిగింది. కుర్రవెదవని అడగడానికి ఏముంటుంది, తీసుకువెళ్ళవే అంది మీనాక్షి. దానికి నేను ఒప్పుకోను. వాడికి ఇంగితం తెలిసొస్తోంది. వాణ్ణి మరీ కుర్రవెదవ కింద తీసి పారేకు. ఓసారి పిలిచి నా ఎదురుగానే అడిగి చూడు అంది రాజ్యలక్ష్మమ్మ. కృష్ణకి కబురు వెళ్ళింది. అమ్మమ్మకు ఒంట్లో బాగాలేదని తెలియగానే అతనికి మతిపోయినట్లయింది. వెంటనే వెళ్లి చూడాలనిపించింది. అమ్మమ్మ అంటే అతనికి ప్రేమాభిమానాలతో పాటు జాలి కూడా ఉంది.
ఆవిడకు జరగవలసిన గౌరవ మర్యాదలు జరగనందుకు, ఆ విషయంలో తను నిస్సహాయుడైనందుకు అతనికి ఎంతో బాధగా ఉంది. 5-6 సార్లు అమ్మమ్మ ధవళేశ్వరం వచ్చి కూడా తమ ఇంటికి రాకుండా తెలిసిన వారింట్లో దిగి స్కూలుకు వెళుతున్నప్పుడు తనను పలకరించి కళ్ళారా చూసి తృప్తి పడడం జరిగింది. ఆ సంఘటనలు అతని పసి హృదయాన్ని కూడా కదిలించి వేశాయి. తన మీద అంత వెర్రి అభిమానమున్న అమ్మమ్మకిప్పుడు తనని చూడాలనున్నదా? కృష్ణ మామ దగ్గరకు వెళ్ళాడు. అక్కడ మీనాక్షి కూడా ఉంది. రాజ్యలక్ష్మమ్మ పరిస్థితి వివరించి, జ్వరం వచ్చినా స్కూలు మానంటావు, వానొస్తే తడిసైనా బడికి పోతావు. మీ అమ్మమ్మకేదో మామూలు జ్వరం వచ్చిందట, బడి మానేసి వెళ్ళి ఓ 4 రోజులుండి వస్తావా అంది. ఆవిడ అన్న మాటను బట్టి, చెప్పిన తీరును బట్టి ఆవిడ అతని నుంచి కోరే సమాధానమేమిటో సులభంగా ఊహించొచ్చు. అప్పటికి ఎన్నో పర్యాయాలు కృష్ణ అటువంటి సందర్భాల్లో నటించున్నాడు. ఆ రోజు ఆ క్షణంలో నటించడానికి అతనికి మనసు ఒప్పలేదు. మనసంతా బాధతో నిండిపోయింది. వెళ్ళనని చెప్పడానికి నోరు రావడం లేదు. వెళతాను అనడానికి ధైర్యం చాలడం లేదు. యారా, బెల్లం కొట్టిన రాయిలా మాట్లాడావు అంది. స్కూలు మానడం ఇష్టం లేదు నాకు అన్నాడు కృష్ణ. కొడుకు మామకు భయపడుతున్నాడని మీనాక్షి గ్రహించేసింది. ఇంతోడి దానికి స్కూలు మానడం ఎందుకు? మనం వెళ్లేది రాజమండ్రే కదా, అవసరమైతే అక్కడి నుంచి రోజు గుర్రబండెక్కి స్కూల్కొచ్చి వెళదు గాని సిటీ బస్సులు కూడా ఉన్నాయి అంది మీనాక్షి. వెళ్ళరా అయితే, రోజు గుర్రబండి మీద స్కూల్కి వెళదు గాని, అది జమీందారులు పంప కదా మరి. అసలు అక్కడే ఉండి రోజు గుర్రబండి ఎక్కొచ్చు, లేదా ఏ కలకత్తానో చేరి రోజు విమానం మీద వెళ్లి చదువుకుందు గాని అంది రాజ్యలక్ష్మమ్మ వెటకారంగా. కృష్ణకి ఏమనాలో తోచలేదు. అతని మనసులో జరిగిన సంఘర్షణలో చివరికి ఎప్పటి నటనే నెగ్గింది. నేను వెళ్ళను అన్నాడతను. అతను ఆ మాట అన్నాక రాజ్యలక్ష్మమ్మ మనసు తేలిక పడింది. అతని చేత ఆ మాట 2-3 సార్లు అనిపించి కోడల్ని బాగా తిప్పి పొడిచాక ఆవిడ మనవణ్ణి అనునయించి ప్రయాణానికి ఒప్పించింది. తల్లితో పాటు గుర్రబండి ఎక్కగానే ఎలాగో ఒగ్గబట్టుకున్నాడు కాని బండికి కూర్చోగానే కృష్ణ ఏడ్చేశాడు. ఈ పర్యాయం మామ నిజంగానే తనను వెళ్ళనివ్వదేమోనని భయపడ్డాడతను. మీనాక్షి కొడుకు కళ్ళు తుడిచి, వెదవకనా, అక్కడ రాను అనడమెందుకు, ఇప్పుడు ఏడవడం ఎందుకు అంది. అతను తల్లి ఒడిలో తలపెట్టుకున్నాడు. అప్రయత్నంగా అతని చెక్కిళ్లు నిమిరింది మీనాక్షి. కృష్ణకి మళ్లీ ఏడుపు వచ్చింది. నేనొట్టి దొంగ వెదవని, పాపాత్ముణ్ణి అనుకున్నాడు అతను మనసులో. తీరా వేడి చూస్తే జానకమ్మ ఆరోగ్యం బాగానే ఉంది. ఉత్తరం రాసేటప్పుడు నిజంగానే ఆవిడకు గుండె నొప్పి లాంటిది వచ్చిందట. కంగారు పడి ఉత్తరం రాసేశారు. డాక్టర్లు పరీక్ష చేసి ఆవిడకు గుండె జబ్బు కాదని, ఒంట్లో నీరసంగా ఉందని చెప్పారట. అందరినీ 4 రోజులుండి వెళ్లమని కోరింది ఆవిడ. కృష్ణ మనసు తేలిక పడింది. కాని అతనక్కడ ఇదివరకట్లా ఉండలేకపోయాడు. మాటి మాటికి లక్ష్మి గుర్తుకొస్తోంది అతనికి. అమ్మమ్మ ఇంట్లో ఉంటే ఇంకెవరూ గుర్తుకు రారని ఒకప్పుడు అనుకునేవాడు. కాని లక్ష్మి గుర్తుకు రావడమే కాదు, ఆమె దగ్గరికే పోవాలని అతనికి అనిపిస్తోంది. కృష్ణ అమ్మమ్మతో ప్రేమగా మాట్లాడి తనకు నిజంగా స్కూలుకు వెళ్లాల్సిన అవసరం ఉందని, పరీక్షల్లో మంచి మార్కులు రాకుండా పోతాయని రకరకాలుగా చెప్పి మర్నాడే బయలుదేరి ధవళేశ్వరం వెళ్లిపోయాడు. తిరిగొచ్చిన కృష్ణని చూస్తూనే రాజ్యలక్ష్మమ్మ ముఖం చాటంతయింది. ఆవిడ ఆరోగ్యం బాగుపడింది. అమ్మ ఇంకా 4 రోజులు ఉంటానంది. నేనక్కడ ఉండలేకొచ్చేశాను అన్నాడు కృష్ణ. ఈసారి అతను చెప్పిన దాంట్లో అబద్ధం లేదు. నువ్వు రాజ్యలక్ష్మమ్మ మనవడివేరా, జానకమ్మ మనవడివి కాదు అంది తృప్తిగా రాజ్యలక్ష్మమ్మ. కృష్ణ అక్కడి నుంచి వెతుక్కుంటూ వెళ్లి లక్ష్మిని కలుసుకున్నాడు. అప్పుడే వచ్చేసారే అంది ఆశ్చర్యంగా లక్ష్మి. ఎందుకో చెప్పనా, నువ్వు లేకపోతే నాకు అక్కడ బాగాలేదు. నిజం అంది లక్ష్మి ఆశ్చర్యంగా. జానకమ్మ ఇంట్లో ఎంత సరదాగా ఉంటుందో కృష్ణ చాలాసార్లు ఆమెకు చెప్పున్నాడు. నీ మీద ఒట్టు అన్నాడు కృష్ణ. నాకు అలాగే అనిపించింది. మీ అమ్మమ్మ జ్వరం ఉత్తిదైపోవాలని నేను దేవుడికి దండం పెట్టుకున్నాను. అలాగైతే మీరు త్వరగా వచ్చేస్తారు కదా అనిపించింది అంది లక్ష్మి. అదొక అనిర్వచనీయ భావం. ఒకరి సమక్షం ఒకరికి ఎందుకో వారికి అర్థం కాదు. కానీ ఆ పసి మనసులు ముడివడ్డాయి. తను ఇల్లు చూశానని మాలతిని పంపించమని కృష్ణారావు ఉత్తరం రాశాడు. అప్పటికతను కాంట్రాక్టులు ప్రారంభించి 1.5 దాటింది. అంతకాలము తనకి ఈ పనులున్నాయని, ఆ పనులున్నాయని, ఇంకా కాపురం పెట్టడం కుదరదని అంటూ వచ్చాడు కృష్ణారావు. ఈ కాలంలో అప్పుడప్పుడు పుట్టింట్లోనూ, ఎక్కువగా అత్తింట్లోనూ ఉంటూ వచ్చింది మాలతి. కృష్ణారావు 5-6 సార్లొచ్చి తల్లిని చూసి వెళ్ళాడు. అతను వచ్చినప్పుడల్లా రాజ్యలక్ష్మమ్మ పోరుతూ ఉండేది పెళ్ళాన్ని తీసుకుని పొమ్మని. ఏదో సాకు చెబుతుండేవాడు కృష్ణారావు. ఇది డబ్బుతో వ్యవహారం కదా, కొన్నాళ్లు కష్టపడాలి. నేనొక్క క్షణం కూడా ఇంటి పట్టున ఉండడం లేదు. ఇలాంటప్పుడు కాపురం పెడితే చిక్కులొస్తాయి. పెళ్ళాం బిడ్డల్ని తిన్నగా చూడగలిగినప్పుడు కదా కాపురం పెట్టాలి. పోనీ అని వాళ్ల గురించి బెంగ పెట్టుకుందామంటే వాళ్ళు మా అమ్మ చల్లని నీడలో ఉన్నారు. ఇలాగని అతను వాయిదా వేస్తూ వచ్చాడు. కృష్ణారావుని పెద్ద కొడుకు దగ్గర మెచ్చుకుంది రాజ్యలక్ష్మమ్మ.
వాడి దృష్టి డబ్బు మీద పడిపోయింది. సంపాదన ధోరణిలో పడిపోయి వాడు పెళ్ళాం బిడ్డల్ని కూడా మరిచిపోయాడు. రాఘవేంద్రరావు మాత్రం దీనికి సంతోషించలేదు. కాంట్రాక్టులు చేస్తున్న వాళ్ళను చాలా మందిని చూసాం. వాళ్ళంతా పెళ్ళాం బిడ్డల్ని ఇలాగే వదిలేశారా? అక్కడ వీడేం చేస్తున్నాడో నాకు అనుమానంగానే ఉంది. అసలు పెళ్ళాం బిడ్డల్ని ఎందుకు తీసుకువెళ్ళంటున్నాడో కొంచెం అనుమానించాల్సిన విషయమే. పోనీ ఓసారి నువ్వే వెళ్ళి చూసి రాకూడదు అంది రాజలక్ష్మమ్మ. నేను చూసి తెలుసుకునేదేముంటుంది, తెలిసేవన్నీ ఎలాగూ తెలుస్తాయి అని ఊరుకున్నాడు రాఘవేంద్రరావు. ఏమైతేనేం ఎన్నాళ్లకు కృష్ణారావు భార్యను తీసుకుని వెళ్ళదలుచుకున్నాడు. కొడుక్కి కబురెట్టింది రాజలక్ష్మమ్మ. రెక్కలు కట్టుకుని వాలాడతను. విషయం చెప్పింది ఆవిడ. ఇప్పటికి 2 సార్లు నేను వాడి చేత కోపరం పెట్టించాను. నేను వెళితే లాభం లేదు, అచ్చి రావడం లేదు. ఈసారి బాబురావును పంపిద్దాం అన్నాడు రాఘవేంద్రరావు. అలాగంటమేమిట్రా? నీ చేతి మీదుగా ఈ ఇంట ఎన్ని శుభకార్యాలు జరగలేదు అంది రాజలక్ష్మమ్మ. ఏమోనమ్మా, తమ్ముడు విషయంలో మాత్రం నా చెయ్యి అచ్చి రాలేదు. చెప్పానంటే నవ్వుతావు. ఎందుకో ఈసారి వాడి దగ్గరకు పెళ్ళాన్ని పంపడానికి నాకు మనసు ఒప్పడం లేదు అన్నాడు రాఘవేంద్రరావు. ఏదో జోస్యం చెప్పినట్లుంది. అలాగంటావేమిట్రా అంది రాజలక్ష్మమ్మ. నువ్వు 1,00,000 చెప్పు, తమ్ముడు స్థిరుడు కాదమ్మా. వాడిని మన దగ్గరుంచుకుంటేనే వాడికి వాడి కుటుంబానికి క్షేమం. ఇదే నా మనసుకు తోచిన మాట అన్నాడు రాఘవేంద్రరావు. వాడికి మనం వచ్చింది 10,000. ఈ ఏడాదిన్నరలోనూ వాడు మళ్ళీ మనను కానీ కూడా అడగలేదు. వాడి బ్రతికేదో వాడు బాగానే బ్రతుకుతున్నాడు కదా. అవుననుకో, కానీ వాడి ఇంటికి కూడా ఏమీ ఇవ్వలేదు. కనీసం పెళ్ళాం బిడ్డల కోసమైనా ఓ రూపాయి పంపలేదు. అక్కడ వాడేం చేస్తున్నాడోనని నా అనుమానం. అంటే నీ అనుమానం ఏమిటి? నేనేం చెప్పనమ్మా. నా మాట విని వాడిని వచ్చేమని ఉత్తరం రాయి అన్నాడు రాఘవేంద్రరావు. ఎందుకు? తమ్ముడు సంగతి నాకు బాగా తెలుసు. ఈ 1.5 పాటు వాడక్కడ ఉండగలిగాడంటే వాడికి అక్కడ ఏదో బలమైన ఆకర్షణ ఉండాలి. వాడు తెగిన గాలిపటం లాంటివాడు. ఎక్కడా స్థిరంగా ఉండడు. గాలిపటం ఎవరికైనా దొరికితే మళ్ళీ దారం కట్టి ఎగరేసుకోవచ్చు. అలా ఎవరైనా వీడిని ఆపుంచితే తప్ప ఎక్కడా స్థిరంగా ఉండడు వీడు. అదే నిజమనుకుందాం. ఇంతకాలం వీడు స్థిరంగా ఉన్నాడన్న నమ్మకం ఏముంది? ఎక్కడెక్కడైనా తిరుగుతున్నాడేమో. ఇప్పుడు పెళ్ళాం వెళితే స్థిరంగా ఉంటాడేమో. అయినా అనుమానాలు పెట్టుకుని మొగుడు పెళ్ళాల్ని విడదీస్తామా అంది రాజలక్ష్మమ్మ. విడదీస్తామనడం లేదు, మనకు దూరంగా పంపవద్దు అంటున్నాను. బాగుందిరా, వాడు రమ్మని రాశాడు. ఇది వెళతానని సరదా పడుతోంది. మధ్యన వద్దనడానికి నువ్వు నేను ఎవరం అంది రాజలక్ష్మమ్మ. వాడి సంగతి తెలిసిన వాళ్ళం కాబట్టి మనం వాడిని మన దగ్గరే ఉంచుకోవాలి. రాజలక్ష్మమ్మ కొడుకు వంక కోపంగా చూసి, నీ వరస నాకు నచ్చలేదురా. అప్పుడు వాడు పెళ్ళాన్ని తీసుకెళ్లలేదని అనుమానించావు. ఇప్పుడు తీసుకువెళతానంటే అనుమానిస్తున్నావు. ఒకళ్ళ గురించి అస్తమానం చెడుగా అనుకోవడం మంచిది కాదు అంది. నీ ఇష్టం అన్నాడు రాఘవేంద్రరావు. బాబురావుతో పాటు నేను కూడా వెళదాం అనుకుంటున్నాను ఈసారి అంది రాజలక్ష్మమ్మ. రాఘవేంద్రరావు పదే పదే కృష్ణారావు గురించి అనుమానాల్ని వ్యక్తపరచడం ఆవిడకు నచ్చకపోయినా పెద్ద కొడుకు మంచితనం గురించి తెలిసింది కాబట్టి ఆవిడ స్వయంగా వెళ్లి అక్కడ పరిస్థితులు చూసి రావాలనుకుంది. వెంటనే రాజలక్ష్మమ్మ పురోహితుణ్ణి పిలిపించి ప్రయాణానికి ముహూర్తం పెట్టించింది. ఆ ముహూర్తం ప్రకారం బాబురావుకు సెలవు దొరకలేదు. అతను ఎంతగానో ప్రయత్నించి విఫలుడయ్యాడు. ముహూర్తం అంటే ముహూర్తమే. సెలవివ్వనడానికి వాడెవడు? ఉద్యోగం పైన పర్వాలేదు, నాతో బయలుదేరు అంది రాజలక్ష్మమ్మ. బాబురావు వణికిపోయాడు. అతనికి ఏం చెప్పాలో తెలియలేదు. ఉద్యోగం పోతే మళ్ళీ దొరకదమ్మా అన్నాడు నెమ్మదిగా, తల్లికి విని వినపడకుండా. ఏడుసావులే, ఉద్యోగం వదులుకోమని ఎవరో అనరు. చెప్పేలా చెప్పుకోవద్దు. ఆ మాత్రం తెలియకుండా ఉద్యోగం ఎలా చేస్తున్నావు అంది రాజలక్ష్మమ్మ. ఇంట్లో తల్లి ఎదుట నిలబడి మాట్లాడలేని బాబురావు ఆఫీసులో ఆఫీసర్ ముందు నిలబడి ఏం మాట్లాడగలడు? ఈ విషయాన్ని అతను కృష్ణ దగ్గర అన్నాడు కోపంగా. యారా, మీ మామ ఆఫీసర్తో దెబ్బలాడమంటోంది. ఆ ధైర్యం తను నాకు నేర్పిందా? ఒక్కసారంటే ఒక్కసారైనా తనని ఎదిరించనిచ్చిందా అన్నాడు బాబురావు. ధైర్యం మనకుండాలి కానీ ఒకడు నేర్పితే వస్తుందా బాబాయ్ అన్నాడు కృష్ణ. బాబురావుకి ఇంకా కోపం వచ్చేసింది. శివాజీ, గాంధీ వీళ్ళంతా తల్లి దగ్గరే అన్నీ నేర్చుకున్నారా? మా అమ్మ మాకేం నేర్పింది? పిరికితనం తప్ప. పోనీ ఈ సంగతి మామకు తెలియదేమో, చెప్పనా అన్నాడు కృష్ణ. సరేలే, నీకు చేతనిందొకటే వేదవాణి, నిన్ను కూడా ఏమీ అనడానికి లేదు అని గొణుక్కున్నాడు బాబురావు. రాజ్యలక్ష్మమ్మ బాగా ఆలోచించి తనే బయలుదేరి వెళ్లాలనుకుంది. బాబురావుకు బదులు కృష్ణని సాయం తీసుకువెళదాము అనుకున్నావిడ. కానీ కృష్ణ తన చదువు పోతుందని గోల పెట్టాడు. అసలే స్కూల్ ఫైనల్, 3 ఏళ్ల కోర్సు ఒక్కసారి చదవాలి. నేను రాను. క్లాసులు పోయినా పాఠాలు పోయినా ఆఖరికి పరీక్ష పోయినా పర్వాలేదు, నువ్వు వస్తావా అని ఎవరూ అడగలేదు. నేను తీసుకువెళ్తున్నాను అంది రాజ్యలక్ష్మమ్మ. ఇష్టం లేకపోయినా మామతో పాటు బయలుదేరక తప్పలేదు అతనికి. అయితే ప్యాసింజర్లో విశాఖపట్నం ప్రయాణం, అది చెల్లెళ్లతో కలిసి అతనికి బాగానే ఉంది. ప్రయాణం పొడుగున అతను లక్ష్మి కూడా వచ్చుంటే బాగుండు అనుకున్నాడు. పార్వతికి మిగతా వారికి కనపడని వాటిని గురించి తనకు తోచిన వివరణలిస్తూ
అవి తను లక్ష్మికి కూడా చెబుతున్నట్లు ఆమె వింటున్నట్లు ఊహించుకున్నాడు. తనది కేవలం ఊహ మాత్రమేనని స్ఫురణ కలిగినప్పుడల్లా అవన్నీ గుర్తించుకుని లక్ష్మికి చెబుదామనుకున్నాడు. ఉత్తరము టెలిగ్రామ్ కూడా అందే కాబట్టి స్టేషన్కు కృష్ణారావు వచ్చాడు. అతను చాలా సంతోషంగా కనిపించాడు. కృష్ణారావు టాక్సీ బేరమాడి అందర్నీ ఇంటికి తీసుకువెళ్లాడు సంతోషంగా. ఇల్లు విశాలంగా ఉంది. రాజ్యలక్ష్మమ్మకు బాగా నచ్చింది. దొడ్లో తులసి కోట కూడా ఉంది. వంటిల్లు కాక 3 గదులు, ఓ హాలు ఉన్నాయి. దొడ్లో మరుగుదొడ్డి సదుపాయం ఉంది. స్నానాలకు వేరే గదుంది. కుళాయి నీరు. ఎప్పుడైనా నువ్వు వచ్చి ఉండడానికి కూడా సదుపాయంగా ఉంటుందని ఇలాంటి ఇల్లు తీసుకున్నాను. దీనికోసం 2-3 నెలల నుంచి ప్రయత్నిస్తున్నాను అన్నాడు కృష్ణారావు. రాజ్యలక్ష్మమ్మ చాలా సంతోషించింది. తన కొడుకు ప్రయోజకత్వం ఇంట్లోనే కనిపెట్టగలిగిందావిడ. అద్దె ఎంత ఏంటి అని అడిగింది. 50 రూపాయలు అన్నాడు కృష్ణారావు. దాన్ని బట్టి కొడుకు సంపాదన అంచనా వేసిందావిడ. కనీసం నెలకు 400-500 సంపాదిస్తుంటాడని తృప్తి పడిందావిడ. 2 రోజులు సెలవు పెట్టాను మీకు విశాఖపట్నం అంతా చూపించడానికి అన్నాడు. సెలవు పెట్టడమేమిట్రా అంది రాజ్యలక్ష్మమ్మ. అవునమ్మా, నేనిప్పుడు ఉద్యోగం చేస్తున్నాను అన్నాడు కృష్ణారావు. ఉద్యోగమా? మరి 10,000 కాంట్రాక్టులు ఏమయ్యాయి? ఆతృతగా అడిగింది రాజ్యలక్ష్మమ్మ. డబ్బుకేమీ కాలేదమ్మా. నేను తెలివితేటలుగా ఉన్న డబ్బంతా కాంట్రాక్టులో పెట్టక ముందుగా ఓ 2,000 పెట్టి చూశాను. అది పోయింది. దాంతో నాకు భయం వేసింది. అందుకోసమని ఓ 1,000 రూపాయలు మదుపు పెట్టి ఓ కాంట్రాక్టర్ వద్ద అసిస్టెంట్గా చేరాను. అప్పుడు కొన్ని సులువులు తెలిసాయి. కానీ ఈ ఊళ్ళో చిన్న కాంట్రాక్టు ఎక్కడా దొరకడం లేదు. కనీసం ఓ 1,00,000 రూపాయలైనా ఉంటేనే గాని లాభం లేదని తెలిసిపోయింది. 10,000కే అన్నయ్యంత గొడవ చేశాడు. 1,00,000 అంటే నాకెవరిస్తారు? అందుకని ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెట్టాను. 5,000 లంచమిచ్చి ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం సంపాదించాను అన్నాడు. 5,000 అంది రాజ్యలక్ష్మమ్మ నోరు తెరిచి. అయితే ఏం? ఇప్పుడు నాకు నెల జీతమెంతో తెలుసా? 500. సెలవు రోజులు ఆదివారంలో కూడా పనిలోకి వెళ్తే ఇంకో 200 దాకా దొరుకుతుంది. 5,000 పోతేనే జీవితాంతం సుఖంగా గడిపేయచ్చు. రాజ్యలక్ష్మమ్మకి అంత తృప్తిగా అనిపించలేదు. కాంట్రాక్టులకని డబ్బు తీసుకుని అది తగలేసి చివరికిలా ఉద్యోగంలో స్థిరపడ్డ కొడుకు తీరు ఆవిడకు నచ్చలేదు. పోనీ అంటే ఇక్కడికొచ్చే వరకు కొడుకు తనకి ఈ విషయమైనా చెప్పలేదు. రాఘవేంద్రరావు చెప్పినట్టే వీళ్ళలో ఏదైనా లోపముందా? అయితే రాజ్యలక్ష్మమ్మ భయం ఎంతో కాలం నిలవలేదు. మర్నాడు ఆవిడ ఊరంతా చూసింది. ఆ తర్వాత రోజు కొడుకు పనిచేసే కంపెనీకి వెళ్ళింది. అక్కడ పరిస్థితులు చూశాక తన కొడుకు చాలా గొప్ప హోదాలో ఉన్నాడని ఆవిడకి అనిపించింది. ఒక్కసారి ఆ అభిప్రాయం కలిగాక అంతవరకు ఆవిడికి అక్కడ కలిగిన అపోహలన్నీ తొలగిపోయాయి. కృష్ణని ప్రత్యేకంగా తనతో తిప్పుకున్నాడు. ముఖ్యంగా సాయం సమయాల్లో అతన్ని బజారుకు తీసుకువెళ్లేవాడు. ఒకరోజు బజార్లో బాబాయ్ అవి కొనిపెట్టవు అని అడిగాడు కృష్ణ. కృష్ణారావు అటు చూసి అవి ఆడవాళ్ల రిబ్బనురా, నీకెందుకు అన్నాడు. నాకోసం ఏమిటి? చెల్లెల కోసం అన్నాడు కృష్ణ. ఒక్కో రంగుకి 3 చెప్పున 3 రంగులవి కొన్నాడతను. కృష్ణారావు వాటికి డబ్బులిచ్చేశాడు. తర్వాత ఓ స్వీట్స్ షాపులో చాక్లెట్స్ కొన్నాడు. అవి చాలా బాగున్నాయనిపించింది కృష్ణకి. బాబాయ్ని అడిగి ఓ 25 చాక్లెట్స్ ప్యాక్ చేయించాడు. ఇంటికి వెళ్ళాక రిబ్బన్లు చాక్లెట్లు ఎవరికీ ఇవ్వలేదు. జాగ్రత్తగా దాచాడు.